ఉద్ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి స్మృతి ద్వారా బుద్ధిని రిఫైన్ అంటే శుద్ధం చేసుకోవాలి. బుద్ధి సదా చదువుతో నిండుగా ఉండాలి. తండ్రిని, ఇంటిని సదా గుర్తుంచుకోవాలి. ఇతరులకు స్మృతి కలిగించాలి. సెకండ్ పాయింట్, ఈ అంతిమ జన్మలో వికారీ దృష్టిని సమాప్తం చేసుకుని పవిత్రమైన దృష్టి గలవారిగా చేసుకోవాలి. వికారీ నేత్రాలపై చాలా గమనం ఉంచాలి. ఈరోజు వరదానము: దాతృత్వ స్థితి మరియు ఇముడ్చుకునే శక్తి ద్వారా సదా విఘ్న వినాశక్ సమాధాన్ స్వరూప్ భవ. విఘ్న వినాశక్ సమాధాన స్వరూపంగా అయ్యే వరదానము విశేషంగా 2 మాటల ఆధారంతో ప్రాప్తిస్తుంది. 1, మేము దాత యొక్క పిల్లలము కనుక నేను అందరికీ ఇవ్వాలి అనే స్మృతి సదా ఉండాలి. గౌరవం లభించాలి, స్నేహం లభించాలి, అప్పుడు స్నేహిగా అవుతాము అని అనుకోరాదు. నేను ఇవ్వాలి అని భావించాలి. సెకండ్ పాయింట్, స్వయం పట్ల మరియు సంబంధ సంపర్కంలో సర్వుల పట్ల ఇముడ్చుకునే శక్తి స్వరూప సాగరంగా అవ్వాలి. ఈ 2 విశేషతల ద్వారా శుభభావన, శుభకామనలతో సంపన్న సమాధాన స్వరూపంగా అయిపోతారు.